ఇప్పుడేమంటావే గంభీర్ భాయ్, ఎట్టుంది పర్ఫార్మెన్స్? పోలే అదిరిపోలే? ఎస్ సూపర్ తమ్ముడు. కెప్టెన్ ఇన్నింగ్స్ తో 50 సిలుకు జప్పరిచి మ్యాచ్ ని 1 సైడ్ చేసి పడేసినవుతి. కాకపోతే 100 జప్పరిచింటే ఇంకా బాగుంటుండవే. ఎనీహో చిన్నగా దారిలోకి వస్తున్నావు సాల్తి. కీప్ ఇట్ అప్ తమ్ముడు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఎస్ గంభీర్ భాయ్, మళ్ళా నేనే బౌలింగ్ లో 2 పుల్లలు వీకిన, బ్యాటింగ్ లో 2 4లు ప్లస్ 6 కూడా చూపిన. నన్ను జర గుర్తించే తమ్ముడు. నిజం చెప్పాలంటే ఈ మ్యాచ్ మనం గెలిచినామంటే దానికి మెయిన్ కారణం నువ్వే తమ్ముడు. కరెక్ట్ టైంలో వచ్చి 2 4లు ప్లస్ 6 చూపి మ్యాచ్ ని కన్నెగా మలిపినావు. సూపర్ తమ్ముడు. గంతే కాదన్నా, బౌలింగ్ లో కూడా 2 పుల్లలు వీకినానే. ఎస్ నీలో ఆల్రౌండర్ ఉన్నాడని నాకు తెలుసు తీ తమ్ముడు. నీ ఎవరు 2 పుల్లలు వాడొక్కడే వీకినట్టు వానొక్కనే పొగుడుతున్నారేందే? నేను కూడా వీకినా కదా, నన్ను జర గుర్తించరే. నీ ఎవ్వ ఇంకా ఆ మాట కొత్త ఇన్ని దినాల రెస్ట్ తర్వాత వచ్చి కూడా అందరికంటే తక్కువ ఎకానమీతో 8 ఓవర్లు జిమ్మి అందరి జరిగితే పుల్లలు కూడా వీకినా. అరే మన ఓనిగాన్ల అందరికంటే క్రెడిట్ గిట్ట ఫస్ట్ నాకెయ్యాలి గాని వానికి చూడేందే. ఓసిని నాయనా సిరాజో, గీడ 93 చూపిన నన్నే గుర్తిత్తలేడు, నిన్నెట్ట గుర్తిస్తాడనుకున్నావు తమ్ముడు? వా ఎంత పెద్ద మాటనే విరాటో. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చింది కదా నీకు, అది గుర్తింపు కాదా? అయినా ఫామ్లో లేనోళ్ళకి కావాలకి గుర్తింపులు ఎంకరేజ్మెంట్లు, నీకెందుకే? నీ ఎవ్వ ఆంతాలకు ఒత్తునో సప్పరెత్తునో. నువ్వు సప్పరియకుండా దబ్బున అవుట్ అయితే ఆశ్చర్యపోవాలా గాని ఇంకా పొద్దు మూకులు వచ్చినప్పుడల్లా సప్పరెత్తుంటే ఆశ్చర్యం ఏముంటది, సర్ప్రైజ్ ఏముంటది? కొత్తగా గుర్తింపుతో పనేముంది చెప్పు? బైదివే, నువ్వు మన రోహిత్లు ఇద్దరు కలిసి ఫ్యాన్స్కి ఫుల్ మిల్సి పెడతారనుకున్నానే, కానీ రోహిత్ దబ్బున అవుట్ అయినా నువ్వు మాత్రం 90 సిలుకు జోపి ఫ్యాన్స్ని ఫుల్ ఖుషి చేసినావు. సూపరే విరాటో. నేను దబ్బున పీకనిక కారణంగా గిల్లుగాడేనే గంభీర్ భాయ్. వా ఏందన్నా నేనా? నువ్వు కాకుంటే ఇంకెవర్లే. అరే నీ అవ్వ, నేను తొందర అవుట్ గానికే మ్యాచ్ 49 ఓవర్ల దాకా పోనీకే నువ్వే కారణం. ఫస్ట్ పవర్ ప్లేలో మనం సప్పరిచ్చేది ఉండింటే మ్యాచ్ అంత దూరం పోయేదే కాదు. ఓసిని నువ్వే చెప్తావు కదన్నా 50 జోపేంత వరకు చిన్నగాడని. కావాలంటే ఊతూరు చూడే. నువ్వు చెప్పే రోహిత్ అన్న. గదే తమ్ముడు, నువ్వు ఫస్ట్ ఆప్షన్ చెరి చేసేంత వరకు గుల్లించుకుంటా ఆడు చాలు, తర్వాత నీ ఇష్టం. ఒరే గిల్లుగా గుల్లించుకుంటా ఆడమంటే బాలికి రన్నులక్క ఆడమనివే. గిట్ట 30-40 స్ట్రైక్ రేట్తో ఆడమని కాదు. నీ వల్లనే పవర్ ప్లేలో స్కోర్ వస్తలేదని చెప్పి అనవసరంగా సప్పరేనికవే బిస్కెట్ అయినా గానీ లేకుంటేనా. ఎస్ యాది పట్టించుకోకుండా నువ్వు 50 చూపింటే బాగుంటుండేనే రోహితో. ఇంకా 2 ఉన్నాయి కదనే, చూసుకుందాం తి. గది సరే గాని నువ్వేందే విరాటో, మనకున్నవే గసికిన్ని మ్యాచ్లు, దీంట్లో కూడా 90లా అవుట్ కావడమేందే? అరే మన ఓనిగాన్లకు మ్యాచ్ గెలిచినా కూడా సంతోషం లేకుండా చేతివి. బైదివే యా మాట కామాటనే విరాటో. 93 జోపినా కూడా అందరిని డిసప్పాయింట్ చేసినావంటే నీ అవ్వ ఏమన్నా స్టాండర్డ్స్ సెట్ చేసినావనే. సూపరే విరాటో. గది సరే గాని ఏందో చూడే రోహిత్, అంతవరకు బాగానే దాక్తుండేనే. జమ్మిశెట్టోడు బాలి వేస్తున్నప్పుడల్లా ఒక్కటి మిడిల్ కాలే చూడే. ఆటకి 100 దాంట్లో ముట్టించుకుంటా ఆడుతున్నా కూడా చక్కగా క్యాచ్ వేయింది చూడు. ఐ కాంట్ బిలీవ్ దిస్. నీ అవ్వ నిజంగానే తల ఫర్ ఏ రీజను. ఎస్ కరెక్ట్ చెప్పినావే విరాట్ అన్న. వాడు చూడనీక ముసలోళ్ళకున్నా నీ అవ్వ ఏమన్నా జిమ్ముతున్నాడనే. ఓటి నెత్తులకు జిమ్ముతున్నాడు, ఉండి దబ్బున కాళ్ళకి ఇసిరి పడెత్తున్నాడు. నీ అవ్వ నెక్స్ట్ సారి మటుకు 100 దాంట్లో పయ్యల్లా కండ్లు పెట్టుకుని ఆడాల చూడే. నాయనా అయ్యరో, అయింత ఒక్కరను ఎట్టునోటో గుల్లిచ్చింటే 50 అవుతుండేగా తమ్ముడు. ఎనీహో ఇంజూరు నుంచి వచ్చి ఆడిన ఫస్ట్ మ్యాచ్ అల్లాడిచ్చినవుతి. సూపర్ తమ్ముడు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఓడిపోయినందుకు బాధ అయితే లేదు గాని 3 నూర్లు జోపి కూడా ఓడిపోయినాం చూడు, బాధ అవుతాందివే. మళ్ళా ఓడిపోక అరే నీ ఎవ్వ మన ఓనిగానులో ఒక్కడంటే ఒక్కడన్నా సపోర్ట్ ఇచ్చినారనే. నీ ఎవ్వ ఓ పక్క బొస పెడుతున్నా అన్ని ఓడ్చుకొని అందరికంటే ఎక్కువ ఓవర్లు జిమ్మి, అందరికంటే తక్కువ ఎకానమీతో అందరికంటే ఎక్కువ పుల్లలు వీకినా అరే నాకు ఒక్కడు సపోర్ట్ ఇచ్చిన ఈ పొద్దు కథ మొత్తం వేరే ఉంటుండే కదనే. ఎస్ కరెక్టే జుల్లే, మన ఓనిగాన్లు అయితే బొత్తిగా సపోర్టే చేయలే. నీకు బౌలింగ్ లో సపోర్ట్ దొరకలే, నాకు బ్యాటింగ్ లో సపోర్ట్ దొరకలే. దొరికింటే నా కథ నిజంగానే వేరే ఉంటుండే. గుండన్న బౌలింగ్ అంటే అంత కొత్త పిల్లగాన్లు తీయే, ఎక్స్పీరియన్స్ లేదనుకోవచ్చు. సో బ్యాటింగ్ లోనే మనం ఇంకా కొంచెం జోపింటే గెలుతుంటేమేమో చూడే. ఇంకా యాటికిలే జోపేది నాకు అర్థం కాదు. అరే నేను ఆల్మోస్ట్ విరాట్ అన్న సరిగితే ఇన్నింగ్స్ ఆడినా, మన కార్మేగాడు గిల్లి గాని సరిగితే ఇన్నింగ్స్ ఆడిండు, మన నక్లీస్ గాడైతే అయ్యర్ గాని కంటే ఎక్కువనే చూపినాడు. పైగా వాని గాన్లో ఓపెనింగ్ పార్ట్నర్షిప్ కంటే మన పార్ట్నర్షిప్ ఎక్కువ ఉంది. ఓ రకంగా చెప్పాలంటే వాళ్ళకంటే మంచిగానే ఆడినాంవే. మళ్ళా యాడ మిస్టేక్ చేసినామంటవే. ఎస్ బౌలింగ్ తమ్ముడు, వాని గ్యాన్లు మనవి 8 పుల్లలు తీసుకున్నారు, గదే మనం ఉత్త 6 పుల్లలే తీసుకున్నాం. గదేవే డిఫరెన్సు. గదేవే నేను చెప్పేది. నాకు ఒక్కడంటే ఒక్కడు సపోర్ట్ ఇచ్చిన కథ మొత్తం వేరే ఉంటుండే. ఏమనుకున్నారో? ఓ రాజ్యం షెట్టు, మ్యాచ్ వీకిన బాధ లేదు తీ తమ్ముడు, కానీ మ్యాచ్ని 49 ఓవర్ల దాకా తీసుకుపోయినారు చూడు, చాలు తమ్ముడు. మ్యాచ్ పీకిన మనసులు గెలుచుకున్నారు తి. మ్యాచ్ వీకినాక మనసులు గెలుచుకొని ఏం లాభం తీయన్నా? అయినా మన పాలసీ ఏందే, ఇన్నాళ్ళు మ్యాచ్లు గెలిచాలంటే ఏం చేస్తుంటిమి?
T20లో అయితే 2 నూర్లు చూపుతుంటిమి, వన్డేల్లో అయితే 3 నూర్లు చూపుతుంటిమి. చాలు గెలిచేతోళ్ళము. కానీ ఇప్పుడేంది 3 నూర్లని గట్ట ఊది ఓడెత్తున్నారు. గదే తమ్ముడు చెప్పేది, కొంచెం అప్డేట్ అవ్వుర్రి. గీ 3 నూర్లనే 49 ఓవర్ల దాకా తీసుకుపోయినారు. గదే ఇంకో 20 చూపింటే జస్ట్ ఇమాజిన్ తమ్ముడు. ఎస్ అర్థమైంది తీయన్న, 20 తక్కువైనాయి అంటావు గంతే కదా. గంతే తమ్ముడు, నెక్స్ట్ మ్యాచ్ లో చూసుకోండి. షూర్ అన్న. ఒరే అన్న క్లీజుగా, అసలు మీ కళ్ళకు మేము ఎట్టగానొత్తున్నాంలే, నాకు అర్థం కాదు. నీ మీరు మాతో 50 ఓవర్లు కాపించుకున్నారు. సో గందుకే మేము కూడా మ్యాచ్ ని లాస్ట్ దాకా తీసుకుపోయి కాపించుకున్నాం. లేకుంటే 10 ఓవర్ల ముందే ఊది వాడేస్తుంటే మీ ఏమనుకుంటున్నావో చూస్తువి కదా. మా రాహుల్ బై లాస్ట్ లో దన్న ఎట్ట సపరిచి మ్యాచ్ ని ఖతం చేసి వాడేసినాడు. ఎస్ అన్నట్టు సూపరే రాహుల్, యాడ ఊరకలాడకుండా బండిని భద్రంగా నడిపి గడ్డకేసినావు. సూపరే. బైదివే బాగుంది కదా గీ ఫినిషర్ రోలు. ఇప్పటికైతే బానే ఉంది చూడే. మళ్ళా మన ఓనియాలు ఇష్టం వచ్చినట్టు ఏడబడితే గాడ తోలుతానే అన్నట్టు ఇంకా ఈ ఫినిషింగ్ రోల్ ఫిక్సే కదా. ఆ ఒక్కటి నన్ను అడగొద్దు తమ్ముడు. బావు మన్నో నీ టిప్స్ ని అప్లై చేస్తే మ్యాచ్ గెలుస్తామంటివి కదనే, ఏంది గిట్ అయిపోయా? ఓరిని తమ్ముడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు 3 నూర్లు జోపిర్రంటేనే అర్థం చేసుకున్నావే నా టిప్స్ ఎంత బాగా వర్కౌట్ అయినాయో అని. ఎందుకు మీ గుండెగాడు లాస్ట్ లో గాయంత 2 ఓవర్లు ఆడితే మ్యాచ్ రిజల్టే వేరే ఉంటుండే. అయినా అందరు నా లెక్కన ఆడతారని గ్యారంటీ లేదు తమ్ముడు. ఇలాంటి తప్పులు చేయడం సహజమైతే అయిందేదో అయిపోయింది. ఈ తాపు టిప్స్ మార్చి పంపిస్తా, ఇంకా చూసుకో తమ్ముడు, మ్యాచ్ సునాయాసంగా గెలుతారు. పంపియన్న దబ్బున పంపియే. ఓసిని దబ్బున పంపియనిక గిదేమన్నా టీ అనుకున్నావా కాఫీ అనుకున్నావా తమ్ముడు? టిప్స్ ఆలోచించొద్దా? ఉండువే, రాత్రి 2 బీరకాయలు వేసి ఆలోచించాలా ఏమనుకున్నావో. మ్యాచ్కి టైం ఉంది కదా, పంపిస్తుంది బుగులు పడాకు. ఫస్ట్ నువ్వు 16 నూర్లు రెడీ చేసుకో తమ్ముడు. గట్టనే తీయన్నా షూరే. బహుమన్నా నువ్వు తోప్ తురుం చూడే. నీ అవ్వకి రేలంగి మామల్ని బాగా దొరికించుకున్నావుతి. ఏం చేస్తావు తమ్ముడు, కూటి కోసం కోటి విద్యలు. గది సరే గాని ఏంది తమ్ముడు మళ్ళా దెబ్బ దాకించుకున్నావంట, ఏంది కథ? ఓసిని గది దెబ్బ కాదే, జస్ట్ యాక్టింగు. ఎట్టగిడ మా ఓనిగాలు రాహుల్ అన్నకి రెస్ట్ ఇయ్యరు. సో నాకు ఆడే ఛాన్సే ఇయ్యరు. గందుకే గిడ ఉండి వినియాలకు నీళ్ళ బాటిల్ మోసుకుంటూ సేవలు చేసేదానికంటే ఎంచక్క ఊరికి పోయి పండక్కి కొత్త సినిమాలు చూసుకుంటూ చిల్లవుదామనే గట్ట చేసిన. బైదివే గీ ముచ్చట ఓలకి చెప్పాకన్ను. ఎస్ గట్ట ఓలకి చెప్పొద్దు అంటే నువ్వు ఫస్ట్ దబిక్కిన 16 నూర్లు ఫోన్ పే చేయి తమ్ముడు. లేకుంటే మటుకు మొత్తం బజార్ పాలు చేస్తా చూడి, తర్వాత నీ ఇష్టం. సో ఫ్రెండ్స్, మ్యాచ్ అయితే గెలిచినాం కానీ ఇంత ఇన్ఎక్స్పీరియన్స్ టీంతో 3 నూర్లు కొట్టియడం, మన విరాట్ అన్న సెంచరీ మిస్ కావడం, అట్టనే మన అయ్యర్ హాఫ్ సెంచరీ మిస్ కావడం, అట్టనే రోహిత్ అన్న మంచి టచ్లో ఉన్నప్పుడు అనవసరపు షాట్కి పోయి అవుట్ కావడం, మ్యాచ్ని లాస్ట్ దాకా తీసుకుపోవడం కొంచెం డిసప్పాయింట్ చేసింది ఫ్రెండ్స్. ఎందుకంటే విరాట్ ఉన్నంత వరకు మన మ్యాచ్ వన్ సైడ్ అనిపించింది. విరాట్ అన్న అవుట్ అయితేనే కొంచెం భయం వేసింది ఫ్రెండ్స్. మ్యాచ్ని లాస్ట్ దాకా తీసుకుపోవడం కొంచెం డిసప్పాయింట్ చేసింది. కానీ మొత్తానికి లాస్ట్లో మన రాహుల్ హర్షిత్ అన్న టార్గెట్ని అయితే ఫినిష్ చేసేసిర్రు. మీకేమనిపిస్తుంది కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఈ వీడియోలు కేవలం ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం మాత్రమే ఫ్రెండ్స్, జస్ట్ నవ్వుకోవడానికి అంతే. వేరే ఏది పట్టించుకోవాల్సిన అవసరం లేదు, పట్టించుకోవాకండి. అట్టనే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం.